జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. డబ్బు చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒక్కటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండదు. మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 17, 2025, శుక్రవారం. తిథి చవితి తెల్లవారుజామున 5:30 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం మక, మధ్యాహ్నం 12:45 వరకు, తదుపరి పుబ్బ. యోగము సౌభాగ్యము, రాత్రి 12:57 వరకు, తదుపరి శోభనము. కరణం భవ, సాయంత్రం 4:43 వరకు, తదుపరి బాలవ. తెల్లవారుజామున 5:30 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రోదయం రాత్రి 9:03, చంద్రాస్తమయం ఉదయం 9:07. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. యమగండం మధ్యాహ్నం 3:07 నుండి 4:31 వరకు. గుళిక కాలం ఉదయం 8:04 నుండి 9:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:40 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 1:25 వరకు. వర్జము రాత్రి 9:27 నుండి 11:11 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:12 నుండి 11:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు ఉదయం 6:40 నుండి 7:40 వరకు. తిరిగి సాయంత్రం 4:40 నుండి 5:36 వరకు. జనవరి 17, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి తెల్లవారుజామున 5:30 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అలాగే మధ్యాహ్నం 12:45 వరకు ఉన్న మకా నక్షత్రం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పంచాంగం ప్రకారం మనకు చాలా తక్కువ రోజులే శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయి. అందుకే మనం ఎక్కువగా లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకుంటాం. ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సింహ రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: లంబోదర సంకష్టిహర చతుర్థి వ్రతం.
ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 9:03 వరకు, చతుర్థి సమయం తెల్లవారుజామున 5:30 వరకు. తెలుగు సినీ నిర్మాత, దర్శకులు, నటులు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ గారి జయంతి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటులు ఎంజి రామచంద్రన్ గారి జయంతి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన జ్యోతి బసు గారి వర్ధంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 17 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలు. మేషరాశి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. వృషభ రాశి. కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. మిథున రాశి. మీ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి. మానసిక అలజడిగా ఉండవచ్చు. సింహ రాశి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి. అభివృద్ధి ఉంటుంది. తులా రాశి. సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి. మీ నీతి నిజాయితీలు మీకు శ్రీరామ రక్షగా నిలబడతాయి. ధనుస్సు రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి. వివేకంతో నడుచుకోవాలి. కుంభరాశి. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి. అవసరానికి సహాయం చేస్తారు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.